హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భార్గవి స్టేట్ ప్లేట్. నేను సుధా భార్గవి, మీ డైటీషియన్. మంచి పోషకాహారం ఆరోగ్యానికి పునాది. దాదాపు సంవత్సర కాలం నుండి మనం ఈ కోవిడ్తో బాధపడుతున్నాం. తగ్గినట్టే తగ్గి మళ్ళీ సెకండ్ వేవ్ రూపంలో మరింత విజృంభిస్తోంది. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఆ గతంలో కూడా వచ్చాయి. సార్స్ అని, స్వైన్ ఫ్లూ అని, జీకా వైరస్, అలాగే ఎబోలా. ఈసారి కోవిడ్ మాత్రం ప్రపంచమంతా కుదిపేస్తోంది. దానికి ముఖ్య కారణం మనలో వ్యాధినిరోధక వ్యవస్థ బలహీనంగా ఉండటమే. ముఖ్యంగా చిన్నపిల్లలు, వయసు పైబడిన వాళ్ళు, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్తో ఉండే అంటే డయాబెటీస్, బీపీ, కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, లంగ్స్ ఇష్యూస్ ఇట్లాంటి వాటితో ఉండే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి కోవిడ్ లాంటి ఎలాంటి ఇన్ఫెక్షన్ అయినా తట్టుకొని నిలబడేలాగా మన వ్యాధి నిరోధక వ్యవస్థని పెంపొందించుకోవాలి. దానికోసం ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి, మన ఇమ్యూనిటీ పవర్ని ఏ విధంగా పెంచుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. వ్యాధి నిరోధక వ్యవస్థను ఉత్తేజపరిచి అది సక్రమంగా పనిచేయడానికి సహకరించేవి యాంటీ ఆక్సిడెంట్స్, కొన్ని రకాల వైటమిన్స్, అలాగే కొన్ని మినరల్స్. యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకి న్యాచురల్గా చాలా రకాల ఫుడ్స్లో లభించే ఒక రకమైన కాంపౌండ్. ఇదేం చేస్తుంది అని అంటే మన బాడీలో సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడి తద్వారా ఇమ్యూనిటీ పెరిగేలా చేస్తుంది అన్నమాట. ముఖ్యంగా బ్రోకలీ, డార్క్ గ్రీన్ వెజిటబుల్స్, మష్రూమ్స్, అన్ని రకాల బెర్రీస్, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, క్రాన్బెర్రీస్, వాటిలో బీన్స్, బీట్రూట్, టొమాటో, పాలకూర, గ్రీన్ టీ, అలాగే నట్స్, కలర్ఫుల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అంటే ఎల్లో అండ్ రెడ్ కలర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఇలాంటి కలర్ఫుల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే సమ్మర్లో బాడీని చల్లబరిచే కూలెంట్స్ గురించి 2 వీడియోస్ చేయడం జరిగింది. సో ఆ వీడియోస్లో నేను చెప్పిన కూలెంట్స్ అన్నిటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ప్లీజ్ క్లిక్ దోస్ లింక్స్. వైటమిన్ సి. వ్యాధి నిరోధక వ్యవస్థను పెంపొందించడంలో విటమిన్ సి పాత్ర చాలా ఎక్కువ. మన శరీరంలోకి ఏదైనా ఇన్ఫెక్షన్ ప్రవేశించినప్పుడు తెల్ల రక్త కణాలు ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యి ఇన్ఫెక్షన్తో పోరాడడానికి సి విటమిన్ ఎక్కువగా దోహదపడుతుంది. ఫ్రూట్స్లో ఎక్కువగా ఆరెంజెస్, లైమ్, లెమన్, గోవా, పపయ, కివి, స్ట్రాబెర్రీస్ అండ్ బనానాల్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వెజిటబుల్స్లో టొమాటో, బెల్ పెప్పర్స్ అంటే క్యాప్సికమ్, బీట్రూట్, పాలకూర, కాలీఫ్లవర్ అండ్ పొటాటోలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆమ్లాలో కూడా సి విటమిన్ అధికంగా లభిస్తుంది. వైటమిన్ ఏ. వైటమిన్ కూడా ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్. వ్యాధి నిరోధక వ్యవస్థలో పాల్గొనే సెల్స్ని క్రియేట్ చేయడంలో ఇది కీలకమైన పాత్ర వహిస్తుంది అన్నమాట. అంటే క్యారెట్, పపయ, మ్యాంగో, స్వీట్ పొటాటో అంటే చిలగడ దుంప, స్పినాచ్ అంటే పాలకూర, పంప్కిన్ గుమ్మడికాయ, క్యాబేజ్, అలాగే నాన్ వెజిటేరియన్స్లో ఎగ్ యోక్స్, చికెన్ లివర్, కాడ్ లివర్ ఆయిల్ వీటిలో ఎక్కువగా ఉంటుంది. వైటమిన్ ఈ. యాక్చువల్గా ఇది ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. వైటమిన్ ఈ ఈజ్ అ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ అన్నమాట. ఇది చాలా రకాల బ్యాక్టీరియల్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ నుండి మనల్ని కాపాడుతుంది. ఇవి ఎక్కువగా వీటిలో ఉంటాయి అని అంటే బాదం పప్పు, పల్లి, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, అవకాడో, పాలకూర, పంప్కిన్ అండ్ మ్యాంగోల్లో ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. వైటమిన్ డి. దీన్ని సన్షైన్ విటమిన్ అని కూడా అంటారు. ఇవి ముఖ్యంగా ఎగ్ యోక్స్, మష్రూమ్స్, అలాగే ఆయిలీ ఫిషెస్, లివర్ వీటిలో ఎక్కువగా ఉంటుంది. యూజువల్గా ఇది వెజిటబుల్ సోర్స్ తక్కువ, కానీ ప్రతిరోజు కనీసం ఒక ½ గంట ఎండకు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా మన బాడీ డి విటమిన్ని తయారు చేసుకుంటుంది. జింక్. జింక్ మన ఇమ్యూన్ సిస్టాన్ని బాగా సపోర్ట్ చేస్తుంది. ఇది ఎక్కువగా దేంట్లో లభిస్తుంది అని అంటే పంప్కిన్ సీడ్స్, శనగలు, బీన్స్, మష్రూమ్స్, నువ్వులు, జీడిపప్పు, ఆల్మండ్స్, బాదం పప్పు, వాల్నట్స్, రాగి, అలాగే నాన్ వెజిటేరియన్ వచ్చి ఫిష్, అలాగే ప్రాన్స్ వీటిలో జింక్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఇవి ఎక్కువగా బీన్స్, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, అలాగే నట్ ఫ్యాట్ ఫిషెస్ లైక్ సాల్మన్, ట్యూనా, సార్డిన్స్, మెకరెల్ ఇట్లాంటి ఫ్యాట్ ఫిషెస్లో కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇన్ఫ్లమేషన్ తగ్గించి వ్యాధి నిరోధక శక్తిని బాగా పెంచుతాయి అన్నమాట.
అలాగే ప్రోబయోటిక్స్. మీకు తెలుసా, హ్యాండ్ హైజీన్ కోసం మనం హ్యాండ్స్ రెగ్యులర్గా వాష్ చేయడం లేదా ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్స్తో రబ్ చేయడం వల్ల హానికరమైన క్రిములు నశిస్తాయి. వాటితో పాటు మనకు ఇమ్యూనిటీని డెవలప్ చేసే గుడ్ బ్యాక్టీరియా కూడా నశించిపోతుంది. అందువల్ల కర్డ్ లాంటి న్యాచురల్ ప్రోబయోటిక్ ఎక్కువగా తీసుకోవడం వల్ల గుడ్ బ్యాక్టీరియా మనకు బాగా అందుతుందన్నమాట. మన వ్యాధిరోధక వ్యవస్థ మెరుగుపడాలి అంటే కేవలం ఈ ఆరోగ్యకరమైన ఆహారం ఒకటి తీసుకుంటే సరిపోదు. వాటితో పాటు కొన్ని నియమాలు పాటించాలి. అవి ఏంటి అంటే, స్టే హైడ్రేటెడ్ అంటే వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. సో 4 to 5 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోండి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయండి. కనీసం 1/2 అవర్ to 45 మినిట్స్ అట్లీస్ట్ వాకింగ్ అనేది సరిపోతుంది. సో ఒబేస్గా ఉన్న వాళ్ళకి, అలాగే వేరే కాంప్లికేషన్స్తో పాటు ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఉంటుంది, ఇమ్యూనిటీ డౌన్గా ఉంటుంది, రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు హెల్దీ వెయిట్ మెయింటైన్ అయ్యేలాగా చూసుకోండి. అలాగే అడిక్వేట్ స్లీప్, నిద్ర కరెక్ట్గా ఉండాలి, లేదంటే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. 7 to 8 అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది ఉండేలాగా చూసుకోండి. అలాగే స్ట్రెస్ బాగా తగ్గించుకోవాలి. మెడిటేషన్ లాంటిది చేయొచ్చు. అలాగే క్విట్ స్మోకింగ్, ఆల్కహాల్ మానేయడం కానీ లేదంటే తగ్గించుకోవడం కానీ చేయాలి. అదేవిధంగా ఓరల్ హైజీన్ పాటించాలి. ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. అలాగే మెయింటైన్ డిస్టెన్స్, సోషల్ డిస్టెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వేర్ మాస్క్, పబ్లిక్లోకి వెళ్ళేటప్పుడు డెఫినెట్లీ మాస్క్ వేసుకోవడం అనేది అడ్వైజబుల్. చూసారు కదా, ఈ విధంగా ఆహారంతో పాటు లైఫ్ స్టైల్లో చేంజెస్ కూడా చేసుకుంటూ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కోల్పోకూడదు ఎప్పటికీ. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి చిన్న స్టోరీ చెప్తాను. డీర్ అండ్ టైగర్ ఉంటాయి. డీర్కి రన్నింగ్ కెపాసిటీ టైగర్ కంటే ఎక్కువ. అయినా కూడా డీర్ చాలాసార్లు టైగర్కి దొరికిపోతుంది. ఎందువల్ల? ఎందుకంటే డీర్ తను వీక్గా ఉన్నాననే భయంతో పరిగెడుతూ వెనక్కి తిరిగి చూసుకుంటూ వెళ్తుందన్నమాట. సో దానివల్ల దాని స్పీడ్ అది అందుకోలేక స్పీడ్ తగ్గిపోయి టైగర్కి దొరికిపోతుంది. సో మనలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా అంతే. మనం ఏదో జరిగిపోతుందన్న భయంతో ఉంటే మనలో నెగిటివ్ ఎనర్జీ పాస్ అవుతుంది. సో మనం పాజిటివ్గా ఉండడం వల్ల, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉండడం వల్ల మన వ్యాధి నిరోధక వ్యవస్థ ఇంకా బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఆల్వేస్ బీ పాజిటివ్. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భార్గవి స్టే ప్లేట్.